హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్సా రూస్ క్రియేషన్. ఇవాళ నేను మహారాష్ట్ర స్టైల్లో రవ్వ కేసరి, అంటే వాళ్ళు క్షీరా అంటారు అనమాట, హల్వా అని కూడా అంటారు. దాన్ని మనం రవ్వ కేసరి అంటాం అనమాట. దాన్ని ఎలా తయారు చేసుకోవాలో మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఫస్ట్ కళాయి అయితే పెట్టేసుకోవాలి, గ్యాస్ వెలిగించుకొని కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 చిన్న స్పూన్ అయితే 2 స్పూన్స్ గీ వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా గీ అన్నది కాగి ఉంటుంది కదా, తొందరగా మళ్ళీ మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇందులో 1 స్పూను బాదం, ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కాజు వేసుకున్నాం. కొంచెం ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు 1 స్పూను జీడిపప్పు ముక్కలు, అవి కొంచెం ఫ్రై అనుకున్నప్పుడు 1 స్పూను సారపప్పు, లేకపోతే చిరంజీవి పప్పులు అని కూడా అంటారు అన్నమాట. వాటిని బాగా వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నాం. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం 1 స్పూను కిస్మిస్, ఎందుకంటే ఈ హీట్కి ఇదైపోతాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. ఇప్పుడు ఇందులో 1 కప్పు నేను బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను అనమాట. మళ్ళీ గ్యాస్ వెలిగించేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి దోరగా వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇది వేసుకొని ఇలా ఫ్రై అవుతుండగానే ఒక బౌల్ తీసుకొని ఇందులో ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతో కప్పున్నర షుగర్ తీసుకోవాలి. సేమ్ అదే కప్పుతో 2.5 కప్స్ వాటర్. యాక్చువల్గా మన ఆంధ్రాలోనేమో లూజ్గా చేస్తారు, కానీ మహారాష్ట్ర వాళ్ళు ఏంటి అంటే క్షీరా అని చెప్పేసి వాళ్ళు కొంచెం డ్రైగా చేస్తారనమాట. అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. 2.5 కప్స్ వాటర్. దీన్ని ఇంకో పొయ్యి మీద పెట్టుకొని ఇది కరగబెట్టేసుకుందాం. కొంచెం రోలింగ్ బాయిల్ అయితే అవ్వాలన్నమాట ఈ వాటర్. లో ఫ్లేమ్లో ఏం పెట్టక్కర్లేదు, లో ఫ్లేమ్లోనే ఈ విధంగా మాడిపోకుండా ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎప్పుడు కూడా మనం స్వీట్స్ చేసేటప్పుడు కళాయి అన్నది మందపాటిది పెట్టుకోవాలి. ఫ్రై ఐటమ్స్కి, స్వీట్స్కి మందంగా ఉన్న కళాయిలు అయితే మాడకుండా ఉంటాయి, టేస్ట్ బాగా వస్తాయి. క్విక్ అండ్ ఈజీ అనమాట, చాలా తొందరగా కూడా చేసేసుకోవచ్చు. చూసారా, వాటర్ అన్నది ఈ విధంగా రోలింగ్ బాయిల్ అయితే అవుతున్నాయి కదా. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇది కొంచెం కొంచెం కలుపుకుంటా వాటర్ అన్నది ఇందులో యాడ్ చేసుకోవాలి. ఉండకట్టేస్తుంది అనమాట. కలుపుకుంటా స్లోగా పోసుకోవాలి. గ్యాస్ అన్నది లో ఫ్లేమ్ అనమాట, బాగా తగ్గించేసుకోవాలి. కొన్ని ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. కావాలి అంటే కనుక ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు, కానీ మేము ఫుడ్ కలర్స్ అవి యూస్ చేయము, అందుకోసమని నేను ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయట్లేదు. లేదు అంటే కనుక కొంచెం కేసరి అంటే సాఫ్రాన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ గీలోనే ఫ్రై చేసాం, మ్యాక్సిమం గీ అయితే పట్టదు. ఇందులో 1 స్పూను ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాం ఫ్లేవర్ కోసం. కానీ గీలో ఇలా ఫ్రై చేస్తే చాలా కమ్మటి స్మెల్ కూడా వస్తుంది అనమాట. ఈ విధంగా డ్రై అయిపోతుంది కదా, డ్రై అయినప్పుడు కొంచెం 1 స్పూను గీ అన్నది యాడ్ చేసుకుందాం, అంటుకోకుండా ఉంటుంది. ఇలా డ్రై అయిపోతున్నప్పుడు కొన్ని నట్స్ ఇందులో యాడ్ చేసుకున్నాం, కొన్ని గార్నిష్ ఉంచుకున్నాము. గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నాము, ఇంకా డ్రై అయిపోతుంది అనమాట ఈ వేడికి. చూడండి, డ్రై అయిపోయింది మొత్తం కూడా. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం.
నార్త్ ఇండియన్ స్టైల్ షీరా అయితే రెడీ అయిపోయింది. సో ఎమ్మీ టిష్యూ మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గాయస్.